ఇవన్నీ చెప్తాయి చిటింగ్ రోజు సార్ అదే రంగా నుంచి నేను చెప్తాను ప్రతి చోట ప్రతి ఫార్మర్ 65 సంవత్సరాలు చూసారు ఇంకే 7 సంవత్సరాలు మాత్రం వచ్చి నేను గుడ్లు బంద్ చేస్తాను సార్ ఫినాన్షియల్ చిటింగ్ 6 టోటల్గా మనిషికి 60 గ్రాముల ప్రోటీన్ కావాలంటే గుడ్డులో 600 గ్రాముల ప్రోటీన్ ఉంది కాబట్టి ఎన్నిగా టాబ్లెట్ వేసుకోండి సార్ సరే అలా అయితే సరే ఎందుకు సాల్ట్ వేయలేదా సాల్ట్ ప్రసంగి గురువు ఓమేగా 3 ఉన్నాయి. ఆ ఓమేగా 3 గుడ్డులో ఉన్నది చేపలో ఉన్నది కాబట్టి ఈ సహకారం అవుతారు ఎవరి సహకారం వాళ్ళందరూ వాళ్ళ సహకారం అవుతారు. వాళ్ళ సహకారం అవుతారు. వాళ్ళ సహకారం కాదు చెట్టించుకుంటాయా వాళ్ళు చెట్టించుకుంటారు.
దేశానికి కీర్తి పత్రులు తీసుకొచ్చిన వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ పోల్ట్రీ ఫెడరేషన్, అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరి ఫార్మర్ అసోసియేషన్ మేడం గారిని అందరు రండి ప్లీజ్. మన ముఖ్య అతిథులు రావడం జరిగింది. కూర్చోండి దయచేసి ప్లీజ్. హలో ప్లీజ్ 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 వెల్కమ్. కూర్చోండి మేడం. మేడం గారు స్టేజ్ మీద పిలుస్తాం. ప్లీజ్ కూర్చోండి అందరు. అందరు రాండి బాస్. రాజా రాజా వెనక్కి వెనక్కి లైవ్ లైవ్ రైస్ వేసుకోండి, రైస్ వేసుకోండి. తీసుకోండి వినవట్లేదు అసలు, వినవట్లేదు అని ఇలాగొచ్చాను ఇక్కడ కనబడుతుంది తమ్ముడు కొంచెం తమ్ముడు కొద్దిగా కొద్దిగా నువ్వు చెప్పాలరా నాకు చెప్తే అక్కడ రమ్మంటున్నారు కదా. అలా చేద్దాం మొత్తం. సెల్ ఫోన్ సెల్ ఫోన్ బ్యాక్ అంటే అందరూ వస్తారన్న. ఓకే ఎక్కడ ఒక్క నిమిషం కడి చేస్తాను కడి పట్టు చేస్తాను. అయితేనన్నా మా దుకాణం వేరే ఉంటుంది. కడుక్కున్నా ప్లేట్ తీసుకో, ప్లేట్ తీసుకో, ప్లేట్ వచ్చాను వచ్చాను అనుకో అందరు పక్క వచ్చాను బాబు
ఆయన నోటిస్తాం. సెల్ ఫోన్ తీయమ్మా నువ్వు చిన్నపట్టి పట్టింది. ఆయన నోటిస్తావు, నువ్వు ఆయన నోటిస్తావు. ఎవరికి ఇవ్వాలని చెప్పాలన్నా సార్ మీరు కూడా పక్క చేయండి. మీరు చూపించారు, మొత్తానికి చూపించండి. పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ కోళ్ళ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా చూసాం, గత నెలలో ఈరోజు వైరస్ బారిన పడి చికెను ఎగ్ తినొద్దని ఈరోజు మనందరం కూడా నిర్ణయం తీసుకుని ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ని కూడా కొన్ని ఫార్మ్స్ని కూడా మూసివేయడం కూడా జరిగింది. అప్పుడు వైరస్ వచ్చినటువంటి పౌల్ట్రీ ఫామ్ నుంచి 10 కిలోమీటర్ల పరిధి వరకు కూడా చికెను ఎగ్ యూజ్ చేయొద్దని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజు పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ కూడా సహకరించి ప్రభుత్వానికి సహకరించడం, పౌల్ట్రీ ఫార్మ్స్ను కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏల్పూరు, తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చికెన్ను అమ్మేటటువంటి షాపులు కూడా మూసివేయడం జరిగింది. ఈరోజు మరలా అటువంటి పరిస్థితి నుంచి అందరూ కూడా చికెను ఎగ్ వినియోగించవచ్చు, అందరూ కూడా నిర్భయంగా తినొచ్చు అనేది ఈరోజు ప్రభుత్వం కూడా వారికి ఏదైతే నిబంధనల్ని పెట్టిందో ఆ నిబంధనలన్నీ కూడా తొలగించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడ చికెన్ మేళాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక ఎగ్ తింటే ప్రోటీన్ అందుతుంది, ఆరోగ్యంగా ఉంటాం అనేది ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా చికెన్ కూడా
మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ అందిస్తుంది. ఈరోజు వీటిని వినియోగించడంలో ఎవరూ కూడా ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మన భారతదేశపు ఆహార అలవాట్లలో భాగంగా ఈరోజు మనం ఒక కూర వండుకున్నా ఏదైనా సరే కనీసం 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం వండుకుంటాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఏమీ బాడీకి రాకుండా ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉంటుందనేది ఈరోజు మనకు పరిశోధనలో కూడా తేలింది. దానికి అనుగుణంగా ఈరోజు అందరూ కూడా నిర్భయంగా చికెన్ కానీ ఎగ్ని కానీ వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన ఆహారపు అలవాట్లలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎగ్ని ఒక రోజువారీలో ఆహారపు అలవాట్లలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 160 లక్షల కోళ్ళని ఈరోజు రైతులందరూ కూడా పెంచడం జరుగుతుంది. దాదాపు 300 రైతులు ఈ కోళ్ళ పరిశ్రమ మీద అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఎటువంటిది నెగిటివ్ ప్రచారాలు చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్కి అందరూ కూడా మద్దతుగా నుంచి గత నెల రోజులుగాను కూడా ఫార్మర్స్ అందరూ కూడా సహకరించి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఫార్మర్స్ అందరూ కూడా ఈరోజు వారందరికీ కూడా మన సహకారాన్ని అందిద్దామని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పౌల్ట్రీ ఫార్మర్స్కి ఫెడరేషను కోళ్ళ ఫామ్ సంక్షేమ సంఘం అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు కోమటిపల్లి సుబ్బారావు గారికి అదేవిధంగా తణుకు పౌల్ట్రీ ఫార్మర్స్ నెక్కో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి అలాగే గంగాధర్ గారికి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ మేళాలో కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు వచ్చి ఇక్కడ చేసినటువంటి వివిధ వంటకాలను వారందరూ కూడా టేస్ట్ చేయడం కూడా చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ చికెన్ అండ్ ఎగ్ మేళా ముఖ్య ఉద్దేశం ప్రజలు ఎవరు కూడా చికెన్ ఎగ్ తినడానికి భయపడిన అవసరం లేదు అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన రాష్ట్రంలోనే మన పౌల్ట్రీ ఫార్మ్స్ ఇక్కడ అత్యధికంగా ఎగ్స్ కానీ బ్రాయిలర్స్ కానీ ఎగుమతి కానీ ఇక్కడ కన్సంప్షన్ కానీ చాలా హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్లో. ఎగ్ ప్రొడక్షన్ అయితే మన జిల్లా 4వ స్థానంలో ఉంది మన రాష్ట్ర స్థాయిలోని. ఇంచుమించు 1.5 crore లేయర్ బర్డ్స్ ఉన్నాయి. 35 lakhs బ్రాయిలర్ బర్డ్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉన్నాయి. 300 మంది ఫార్మర్స్ వారి యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్లో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే 300 మంది మనం రైతులే కాకుండా కొన్ని వేల మంది ఈ ఇండస్ట్రీలో ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మంది కార్మికులు ట్రేడర్స్ ఫార్మర్స్ అంతా కూడా ఈ పౌల్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత ఈ చికెన్ ఎగ్ అనేది సామాన్య ప్రజానికానికి బడుగు వర్గాలకి అందరికీ కూడా ఒక ప్రోటీన్ ఇచ్చే ఒక బలవర్ధకమైన ఆహారం. అది మన గవర్నమెంట్ నుంచి బాలింతలు గర్భిణీ స్త్రీలకి తర్వాత ప్రతి స్కూల్స్లోనూ కూడా ఎగ్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో ఉన్న పోషక విలువల గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి ఎగ్స్ బర్డ్స్ ఎగుమతి అనేది ఉంది. ఇక్కడ ఫార్మర్స్ ఇండస్ట్రీ కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకూడదు. లాస్ట్ ఆల్రెడీ బర్డ్ ఫ్లూ అని చెప్పి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మనం నిర్ణీత సమయం అంతా కూడా ఈ ఎగ్స్ చికెన్ కూడా 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న విలేజెస్ అంతా కూడా క్లోజ్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేసాము. ఇప్పుడు నిర్భయంత్రంగా ప్రతి ఒక్కరు కూడా చికెన్ ఎగ్ మన యొక్క ప్రాపర్గా కుక్ చేసి బాయిల్ చేసి ఆరోగ్యవంతమైన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇది కన్జ్యూమ్ చేయొచ్చు అనే ఒక మెసేజ్ అందరికీ తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సుబ్బారావు గారు, ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు, సురేష్ గారు ప్రెసిడెంట్ సురేష్ గారు, గంగాధర్ గారు, ఎమ్మెల్యే గారు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఆహ్వానిస్తున్నాం. తినేపోయావా